హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము కొత్త దీపాలు తెచ్చినప్పుడు అవి నూనె పీల్చుకోకుండా ఎక్కువసేపు వెలగాలంటే ఏం చేయాలి, అలాగే ఎన్ని దీపాలైనా చాలా తక్కువ టైంలో ఎలా వెలిగించుకోవాలి, దీపాలు వెలుగుతున్నంతసేపు మన పరిసరాలన్నీ కూడా మంచి సువాసనతో ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. ముందుగా మనము దీపాలు కొన్న తర్వాత దాన్ని ఓవర్ నైట్ వాటర్లో నానబెట్టాలండి. ఇలా చేయడం వల్ల మట్టి ప్రమిదలు చాలా రోజులు బాగా ఉంటాయి, అలాగే దాంట్లో ఉండే మట్టి అంతా కూడా పోతుంది. ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు, లేదా ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఎండలో ఆరబెట్టేశాను. ఒక 10 మినిట్స్లో చక్కగా చూస్తున్నారు కదా, ఆరిపోయాయి. పాత ప్రమిదలు ఎన్ని ఉన్నా మనం మళ్ళీ కొత్త ప్రమిదలు కొన్ని యాడ్ చేయాలంటారు మన పెద్దవాళ్ళు. అందుకే కొన్ని ప్రమిదలు నేను తీసుకొచ్చుకున్నాను. నా దగ్గర అయితే 100 పైనే ఉన్నాయండి పాత ప్రమిదలు. వాటిల్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను, కానీ ప్రతి ఇయర్ కొన్ని కొత్త ప్రమిదలు అయితే తీసుకొస్తాను. దీపాలు నూనెను పీల్చుకోకుండా ఉండాలంటే మనము కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ముందుగా ఆరిన ప్రమిదలకంతా ఇలా అప్లై చేసుకోవాలి. లోపల వైపు అలాగే బయట వైపు కూడా అప్లై చేసామంటే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. పాత ప్రమిదలకు అవసరం లేదండి, కొత్తగా తీసుకొచ్చినప్పుడే ఇలా చేసుకోవాలి. బేసిక్గా నాకు దీపాలు ఎక్కువగా వెలిగించడం ఇష్టం కాబట్టి దీపావళి రోజు చాలా దీపాలే మేము ఇంట్లో అయితే వెలిగించుకుంటాము. ఇలా అప్లై చేసి అలా పెట్టామంటే ఒక 5 మినిట్స్లోనే ఆ నూనె అంతా కూడా పీల్చేసాయి ఈ ప్రమిదలు. అది కూడా మీరు గమనిస్తారు. అన్ని దీపాలకు కూడా ఇదే విధంగా లోపల వైపు బయట వైపు కూడా అప్లై చేసుకోవాలి. ప్రమిదలు కొనేటప్పుడే మనము మంచివిగా చూసి కొనాలండి. ఏదైనా బ్రేక్ అయ్యి ఉంటే తీసుకోకూడదు. అలా ఉండే దీపాల్లోంచి ఖచ్చితంగా నూనె అయితే బయటకంతా వచ్చేస్తుంది. చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, మట్టి ప్రమిదలు వాడామంటే నూనె అంతా పోతుందని. నాకైతే ఇప్పటి వరకు అలా ఏం జరగలేదు. మనం తీసుకునేటప్పుడే ఖచ్చితంగా చూసి తీసుకోవాలి. ఇలా మనము దీపాలను ఓవర్ నైట్ నీళ్ళలో నానబెట్టడం వల్ల దీపాలు చాలా స్ట్రాంగ్ అవుతాయండి. మట్టి కదా, ఇవంతా వాటర్ అంతా లాక్కుండేస్తుంది. ఎప్పుడైనా సరే మనము మట్టి దీపాలు తెచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్లో నానబెట్టి మాత్రమే యూజ్ చేసుకోవాలి. పాత దీపాలని మనం సర్ఫ్లో కానీ లేదా కుంకుడుకాయ రసంలో కానీ నానబెట్టి కడిగామంటే శుభ్రంగా వచ్చేస్తాయండి. ముందే మనం అంతా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించారంటే నేను ముందుగా అప్లై చేసిన ప్రమిద అది ఆయిల్ అంతా అబ్జార్బ్ చేసుకొని పొడిగా అయిపోయింది. నేను ఇంకొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసి పెట్టుకున్నామంటే ఒక 1/2 అవర్లోనే మనము ఆయిల్ అప్లై చేసినట్టు కూడా తెలియదండి, అంత పొడిగా అయిపోతున్నాయి. ఇలా అన్ని దీపాలకు కూడా మనము ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవచ్చు. ఇలా ప్రమిదలకు నూనె రాసి పెట్టుకోవడం వల్ల మనము దీపాలు వెలిగించినప్పుడు ప్రమిదలు నూనెను లాక్కోకుండా చక్కగా బాగా వెలుగుతాయి. ఇప్పుడు మనం వేసిన నూనెను ప్రమిదలు పీల్చుకో కాబట్టి ఎక్కువసేపు దీపాలు అనేది వెలుగుతాయండి. నేను ఇక్కడ కొద్దిగా నూనె మాత్రమే వేసి దీపాలు వెలిగిస్తున్నానండి. దీపాలు పెట్టేటప్పుడు కూడా మనము 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించుకోవాలండి. ఒకే ఒత్తి అనేది వేయకూడదు. మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేస్తాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న దీపాల్లో కొద్దిగా నూనె వేసి దీపాలు వెలిగించుకుందాము. నేనైతే ఒత్తుల్ని ముందుగానే నూనెలో నానబెట్టుకొని దీపాలు వెలిగిస్తానండి. దానివల్ల కూడా ఎక్కువసేపు దీపాలు వెలుగుతాయి. ఇలా 2 ఒత్తులు కలిపి మనము పెట్టుకుంటే ఈజీగా ఎన్ని దీపాలనైనా దీపావళి రోజు వెలిగించుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్రమిదల్లో కొద్దిగా నూనె యాడ్ చేసుకుందాము. దీపాలు వెలిగినంతసేపు మన ఇంట్లో మంచి సువాసన భరితంగా ఉండడానికి నేను ఇక్కడ 2 రకాల ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే జవాది పౌడర్ అండి, తక్కువ కాస్టే. మనకు పూజా స్టోర్స్లో అయితే 70 రూపీస్ అలా దొరుకుతుంది. అలాగే ఇంకొకటి జాస్మిన్ ఆయిల్ అని దొరుకుతుంది. ఇది మనకు ఆన్లైన్లో కూడా ఉంటుంది. దీన్నైనా సరే
1 or 2 డ్రాప్స్ యాడ్ చేసుకున్నామంటే దీపాలు వెలిగినంతసేపు మన ఇంట్లో మంచి అరోమా ఉంటుంది, మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే ఈ దీపాలు తొందరగా వెలగడానికి మనము ఒక చిన్న టిప్ పాటించాలండి. మన ఇంట్లో పచ్చకర్పూరమైనా సరే, కర్పూరమైనా ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా అప్లై చేసామంటే ఎన్ని దీపాలైనా నిమిషాల్లో వెలిగించేయచ్చు. చాలాసేపు పడుతుంది కదా దీపాలు వెలిగించాలంటే. ఇలా అయితే చాలా ఈజీ అండి. మేము ప్రతి ఇయర్ అయితే ఇలాగే చేస్తాము. అన్ని దీపాలకు ఇలా అప్లై చేసి పెట్టుకున్నామంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ దీపాలను వెలిగించుకోవచ్చండి. మేము ప్రతి సంవత్సరము ఇలాగే చేస్తూ ఉంటాము. చాలాసేపు వెలిగిన తర్వాత ఒకసారి చూద్దాము కింద ఏదైనా నూనె వచ్చిందేమో. ఏమీ రాలేదు కదా. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.